रोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेऽस्तु भूयसे। सप्तप्राकारमध्ये सरसिजमुकुलोद्भासमाने विमाने कावेरी मध्यदेशे मृदुतरफणिराट्भोगपर्यङ्कभागे निद्रामुद्राभिरामम् कटिनिकटशिरः पार्श्वविन्यस्तहस्तम् पद्माधात्रीकराभ्याम् परिचितचरणम् रङ्गराजम् भजेऽहम्। यद्बृन्दावनपण्डितम् दधिरवैर्यत्ताण्डवम् शिक्षितम् यल्लक्ष्मीकरसौख्यसाक्षि जलजप्रस्पर्धमानर्थियत् यद्भक्तेष्वजलस्थलज्ञमपि यद्दूत्य प्रसङ्गोत्सुकम् तद्विष्णोः परमम् पदम् वहतु नः श्रीरङ्गिणो मङ्गलम्। श्रीस्तनाभरणम् तेजः श्रीरङ्गे शयमाश्रये చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని సంగ్రహంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి పద్మజను మనసారా అభినందిస్తున్నాను. విషయ గ్రహణము, విషయ వివరణంలో ఎప్పుడూ ఒక శ్రద్ధ ఉంది, ఒక రకమైనటువంటి సామర్థ్యము ఉంది. ఇవాళ తడబాటు కూడా లేకుండా కాన్ఫిడెంట్గా చెప్పాల్సిన విషయాన్ని చెప్పారు. కాబట్టి మిగిలిన దాని ప్రసక్తి కంటే ప్రధానంగా 2 దోషాలున్నాయి, వాటిని తెలియచేస్తాను. పెరియ తిరువడి, సిరియ తిరువడి, తిరుముడి అన్నారు. అడి అక్కడ అడి అంటే దాసుడు అని అర్థం అనమాట. సిరియ తిరుముడి అని వచ్చింది. తిరువడి అనేది ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవాలి. అలాగే క్రియాపదంలో రమయేతే అన్న పదం ఆనందిస్తాను అని కాదర్థం, ఆనందింప చేస్తున్నారు. రమయేతే వివచనం అని అనుకున్నాం మనం. హనుభూష విభీషణులు ఇద్దరూ కూడా ఆనందింప చేస్తున్నారు. ఎవరైతే ఆ రంగధనాన్ని ఆనందింప చేస్తున్నారో వారికి నేను దాసుడను అవుతాను అన్న దాంట్లో రమయేతే అంటే ఆనందింపజేయుచున్నారు అని అర్థం అనమాట. చేస్తున్నారు గతమో అని వచ్చింది కాబట్టి అదొకటి ప్రధానంగా దోషాన్ని సవరించుకోవలసినటువంటి దోషం. మిగిలిన విషయం అంతా కూడా ముందు ప్రారంభంలో చెప్పుకున్నటువంటి విశేషాంశాలను పరామర్శిస్తూ శ్లోకానుసంధానం చేస్తూ శ్లోకంలో ఉండేటటువంటి విషయాన్ని సంగ్రహంగా వివరించినటువంటి పద్మజకు ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి. ఇలాగే జీవితం సఫలం కావాలి. సద్గ్రంథాధ్యయనంతో పెద్దల మన్ననను పొందుతూ ఆరోగ్యవంతంగా హాయిగా జీవనాన్ని కొనసాగించాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ మనం గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాము అని అనుకున్నాం కదా. ఇక నుంచి బయటవన్నీ చూడకుండా లోపలవే చూడాలి అనే శ్లోకంతో మనం మొదలు పెడతాం. మొదటి శ్లోకం 50వ శ్లోకం దగ్గర నుంచి మనం అనుసంధానం చేసుకుందాం. వీలుంటే ఇవాళ 2 శ్లోకాలని అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం సమయానుకూలంగా. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళసూత్రతాం. 50వ శ్లోకం. శ్రీరంగచంద్రమసమిందిరయా విహర్తం విన్యస్య విశ్వచిత చిన్నయనాధికారం యో నిర్వహత్యని సమంగుళిముద్రయైవ సేనాన్యమన్య విముఖాహతమసి శ్రియామా సైన్యధురీణ ప్రాణసహాయాం సూత్రవతీమాసి శ్రియమంబాం శ్రీపదలాక్షాలాంఛిత సేవా ప్రోతల సద్దోర్వల్లి విలాసాం విదధతు సుఖం విశ్వక్సేనస్య తే ప్రథమే భటాః కరిముఖజయత్సేనౌ కాలాహ్వసింహముఖౌచనః జగతి భజతాం తత్తత్ప్రత్యూహతూలదవానలా దిశి దిశి దివారాత్రం శ్రీరంగపాలన కర్మఠాః శృతిమయమతిహర్షస్మే ప్రశ్రయస్మేరవక్త్రం మణిముకురమివాగ్రే మంగళన్ రంగధామ్నః శరణమభిగతాస్మో యత్ర రూపస్వరూప స్వగుణమహిమదర్శీ మోదతే రంగసాయి తార్ష్యపక్షతివదస్య వల్లభాం రుద్రయా సహ సుకీర్తిమర్చయే హర్షబాష్పమపి కీర్తిమర్థినాం యన్ముఖేన కమలాకటాక్షయేత్ స్వాస్త్రరూపస్ఫురన్మౌళి
మా శబ్ద ఇత్యుద్ధునానాన్ సురాన్ తర్జనీ ముద్రయా నాథ నిద్రోచితోన్నిద్రతాం రేక్షణాం సంచరంతీం స్తుమస్తాం చ పంచాయుధీం అస్త్రగ్రామాగ్రేసరం నాథ వీక్షా सीधुक्षीबोद्वेलनृत्ताभिरामम् चक्रम् दैत्यच्छेदकल्माषिताङ्गम् भ्राम्यज्वालामालभारि प्रपद्ये हनुभूषविभीषणयोः स्याम् यतमाविह मोक्षमुपेक्ष्य रघुनायकनिष्क्रयभूतम् భువి రంగధనం రమయేతే. ఇంతవరకు అర్థంతో మనం అనుసంధానం చేసుకున్నాం. ఇందులో ఒక కొత్త ప్రయోగం రంగధనం అని. రంగరాజు, రంగశాయి, ఇలా రకరకాల రంగధామ ఇలాంటి పదప్రయోగాలు ఇంతకుముందు శ్రీరంగి అని ఇలాంటి పదప్రయోగాల కంటే విలక్షణంగా నిన్నటి శ్లోకంలో వచ్చిన పదం గుర్తుపెట్టుకుందాం. రంగధనం అన్నారు రంగనాథుణ్ణి. అంటే అర్థం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు అని నిన్న అనుకున్నాం. శ్రీరంగమునకు యొక్క ధనము అన్నారు. ధనం అనేసరికల్లా భోగ్యతని కలిగించేది, హాయిని కలిగించేది, సుఖ ఆనందాన్ని, ఆనందరూపమైనటువంటి భావాన్ని మనకి కలిగించేదే ధనం అవుతుంది. భోగ్యతకి సూచకం అన్నమాట. రంగధనం అంటే శ్రీరంగమునకు ధనము అంటే శ్రీరంగమునందు ధనము వలె భోగ్యంగా ఉన్నవాడు అని అర్థం. రంగధనం అంటే శ్రీరంగమే ధనంగా కలిగినవాడు అని అర్థం. శ్రీరంగమే ధనంగా కలిగిన వాడు అంటే శ్రీరంగమిలందే భోగ్యతని పొంది ఉన్నవాడు అని అర్థము. అంటే అత్యారూపుడై ఇక్కడ ఉండడానికి ఇష్టపడడం అనేది అక్కడ తెలుస్తుంది. భోగ్యత శ్రీరంగధనం అనే చోట మనకి తెలుస్తుంది అని అనుకున్నాం. ఇది మనం ఒకటి కొత్తగా గుర్తుపెట్టుకుందాం. ఇక సన్నిధి విశేషాల గురించి చెప్పుకునే సందర్భంలో హనుభూష అనే పదం కూడా నిన్న కొత్తది ప్రయోగం, అది కూడా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాను. హనుమంతుడు, విభీషణుడు ఎక్కడున్నారు సన్నిధి నిన్నంతా చెప్పుకున్నాము. నిన్న ఆ విభీషణుడు ఉన్నటువంటి స్థలం మరొకటి కూడా మనం గుర్తుపెట్టుకుందాం. అది శరణాగతి మండపం అని నిన్న సూచావాచాగా మీకు చెప్పాను. శ్రీరంగం సేవించిన వాళ్ళందరికీ తెలుస్తుంది. అక్కడ ఒక 8 మంది విగ్రహాలు 8 స్తంభాల మీద అక్కడ ఉంటాయి. దాన్ని శరణాగతి మండపం అని అంటారు. రామానుజుల వారు శరణాగతి చేసినటువంటి స్థలము అని చెప్పబడుతుంది. అక్కడ ఉన్నటువంటి విగ్రహాలలో రాముడు, లక్ష్మణుడు, వీరితో పాటుగా సుగ్రీవుడు, జాంబవంతుడు, నలుడు, అంగదుడు, హనుమంతుడు, విభీషణుడు, వీరు 8 మంది అక్కడ ఉంటారు. ఈసారి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా చూడండి. ఆళ్వారాచార్యుల విగ్రహాలు కూడా ఉంటాయి అక్కడ. రకరకాలుగా మండపాలు ఉంటాయి కదా. ఈ 8 ఉండడానికి కారణం ఏమిటి అనే దాన్ని నిన్న శ్లోకం మనం చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం. ఇది రంగనాథ ఆలయ విశేషం కాబట్టి మనం తెలుసుకోవడం కోసం. విభీషణుడు వచ్చి ఇక్కడ స్థిరంగా రంగనాథుడికి సేవ చేస్తున్నాడు అని అనుకున్నాం. చేయడానికి కారణం ఏది? రామభక్తి అని అనుకున్నాం. రాముడి ప్రతినిధిగానే రంగనాథుడిని వీళ్ళు సేవిస్తున్నారు. ఇది రామ ఆజ్ఞగా చేస్తున్నాడు అని అనుకున్నాం. ఆ విభీషణుని యొక్క శరణాగతి ఫలించింది అనేటటువంటి ఒక ప్రసిద్ధి ఉంది. శరణాగతులు మనకి రామాయణంలోనూ కనిపిస్తాయి, భారతంలోనూ కనిపిస్తాయి, భాగవతంలోనూ కనిపిస్తాయి. కానీ మూడింటిలో ఎంతమంది శరణాగతి చేసినా మూడింటిలో 3 శరణాగతులు చాలా ప్రధానమైనవి అని మనకి చెప్తున్నారు. భారతంలో శరణాగతి ఏది అంటే ద్రౌపది చేసిన శరణాగతి. భాగవతంలో శరణాగతి గజేంద్రుడు చేసినటువంటి శరణాగతి. రామాయణంలో శరణాగతి విభీషణుడు చేసినటువంటి శరణాగతి. ఈ మూడింట్లో కూడా మళ్ళీ చాలా విశిష్టమైనటువంటి శరణాగతిగా చెప్పబడేది విభీషణుని యొక్క శరణాగతి అంటారు. ద్రౌపది కాని గజేంద్రుడు కాని తాము చేయవలసిన ప్రయత్నం అంతా చేసి అప్పుడు శరణు వేడారు. కానీ విభీషణుడు ధిక్కులపాంసనం అని రావణాసురుడు దూషిస్తే వెంటనే వెళ్ళిన వాడు తన ప్రయత్నాలేమీ చేసుకోకుండానే రామచంద్రుడి దగ్గరికి వచ్చాడు. ఆయన చేసిన శరణాగతి పూర్ణ శరణాగతి ఫలించింది అని అంటారు. భగవద్ రామానుజుల శరణాగతి ఫలించింది కాబట్టి ఆ శరణాగతి ఫలించినటువంటి విభీషణుని యొక్క వైభవాన్ని తెలియచేసేటట్లుగా అక్కడ ఆ విగ్రహాలని అక్కడ స్థాపించారు అని అంటారు. అందులో విభీషణ శరణాగతి సందర్భంలో మనకి అందరూ కనిపిస్తారు. ఆ విగ్రహాల్లో ఒక్క నలుడు తప్ప
మిగిలిన వాళ్ళందరూ మాట్లాడతారు. రామచంద్రుడు మీటింగ్ పెడితే అందులో మాట్లాడిన వాళ్ళే అంగదుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, హనుమ అందరూ కూడా రామచంద్ర స్వామికి తమ అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు. శరణాగతి సందర్భంలో శరభుడు, మైందుడు అని మరొక ఇద్దరు కూడా మాట్లాడినట్టుంటుంది. ఇక్కడ నలుని విగ్రహం మనకు ఉంటుంది. అంటే విభీషణ సంబంధం కలిగిన శరణాగతి తెలియచేసేటటువంటి ఒక సన్నివేశంగా దాన్ని మనకి పెద్దలు అక్కడ తెలియచేస్తారు అని అనుకుందాం. అది విభీషణ ప్రస్తావనలో మనం తెలుసుకోవలసినటువంటి ఒక అంశం. ఇక రంగధనం అని అన్నారు, చూస్తున్నారా? అలాగే ఇప్పటి నుంచి ఇక మనం లోపలికి వెళ్ళి అనుభవించేటటువంటి ఒక అద్భుతమైన భోగ్యమైనటువంటి వస్తువు పరమాత్మ రంగనాథుని తత్వం. ఈ ధనం అనే మాట ప్రయోగించేసరికల్లా ధన వ్యామోహం మనుషులని ఎంతగా దిగజారుస్తుంది అనడానికి. భగవంతుని భక్తి కలిగే ఉంటాం, కానీ ఆ భక్తి దేనికోసం అంటే భగవంతుడు మనకిచ్చేటటువంటి సంపదల కోసం ఆరాటపడుతూ ఉంటాం. అలా ఆరాటపడేటటువంటి మనం ఎలా ఉంటాము అని అంటే భగవంతుణ్ణే మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తాం, మనని మనం మభ్యపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవాల్టి కాలంలో పెరుగుతూ ఉండేటటువంటి భక్తి అలాంటి భక్తే, గుర్తుపెట్టుకోండి. కోట్ల కొద్దీ జనాలు వెళ్ళిపోతున్నారు, ఆలయాలన్నీ నిండిపోతున్నాయి, ఇవన్నీ మనం చూస్తున్నాం. పూజలు విపరీతంగా చేస్తున్నారు, యజ్ఞయాగాది కర్మలు చాలా ఎక్కువగా చేస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నాం మనం. కానీ నిజానికి వీటన్నిటికీ పరమావధి ఏదవుతోంది అంటే ఈ లౌకికమైన జీవనంలో తాము పొందవలసినటువంటి సంపద కోసం ఉండేటటువంటి ఆరాటం. భగవంతుడికి పూజ చేయడం, భగవంతుని ద్వారా సంపదని కోరడం. అలాంటి ఒక సన్నివేశాన్ని కఠోపనిషత్తులో ఒక సన్నివేశంలో వ్యాఖ్యానంలో ఒక చిన్న కథని మనకి చెప్తారు. ఒక వృత్తాంతం లాంటిది అన్నమాట. ఇది తెలిసినదే, కానీ జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి రంగధనాన్నే కోరుకుందాం, హనుభూష విభూషణులలాగే కోరుకుందాం. లేకపోతే మనని మనం ఎలా వంచుకుంటామో, భగవంతుడి దగ్గర ఎలా మనం తక్కువ అవుతాము అనడానికి ఇది ఒక నిదర్శనం. ఒక వ్యాపారి, చాలా అద్భుతంగా సంపాదించినటువంటి వ్యాపారి. ఆయన భక్తుడే, కానీ ఆ భక్తి దేనికోసం అంటే ఇలాంటి ఈ లాభాల కోసం. నిత్య పూజలు చాలా చేస్తూ ఉండేవాడు ఆయన. అలాంటి వ్యాపారి ఒకసారి మరొక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని ప్రయత్నం చేశాడు. ఆ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు రోజు, ప్రారంభించే రోజు పూజ చేశాడు. నిత్య పూజలు భార్యతో సహా సహధర్మచారిణితో సహా చేస్తూ ఉంటాడు. అలా చేసేటప్పుడు ఆయన పూజా విధి అంతా పూర్తయిన తర్వాత స్వామికి నమస్కారం చేసుకుంటూ ఏం కోరాడు అంటే, నేను కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాను, ఇందులో నాకు 2 లక్షలు అని అప్పటి పుస్తకంలో ఉంది, ఇప్పుడు 2 కోట్లు అనుకుందాం మనం, లాభం 2 కోట్లు వచ్చేటట్లుగా అనుగ్రహించు అని చివరిగా దండం పెట్టుకున్నాడు ఆయన. అడుగు పెట్టుకుంటూ చెప్పిన మాట ఏమిటి అంటే, 2 కోట్లు లాభం వచ్చేటట్లుగా నువ్వు అనుగ్రహిస్తే అందులో 1 కోటి నీకు ఇచ్చేస్తాను అని కూడా మాట ఇచ్చాడు భగవంతుడి దగ్గర ఆయన. అప్పుడు వాళ్ళ ఆవిడ, అరేరే 1 కోటి రూపాయలు ఇచ్చేస్తారా అంది గబుక్మని. అంతేంటండి అని అంటే, లాభం 2 కోట్లు, దాంట్లో 1 కోటి భగవంతుడికి ఇచ్చేస్తాను అని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, కొంచెం ఇలాగ చెయ్యి అడ్డు పెట్టుకుని, ఊరికే కంగారు పడకు అన్నాడు ఆయన. అంతే. అప్పుడు ఆవిడ ఊరుకుంది. వ్యాపారం మొదలు పెట్టాడు. ఆ రోజు 6 నెలలు అయింది. వ్యాపారంలో ఏమీ లాభం రావటం లేదు, చాలా ఒడిదుడుకులు వస్తున్నాయి ఆయనకి. అప్పుడు ఆయనకి బెంగ కలిగింది. నా మాట కాని భగవంతుడు వినేశాడా అని అనుకున్నట్ట. చూడండి తెలివి తక్కువతనం. నేను మా ఆవిడకి రహస్యంగా చెప్పిన మాటని భగవంతుడు చెవిన పడలేదు కదా, అందుకే భగవంతుడు నేను అడిగిన లాభాన్ని నాకు ఇవ్వటం లేదు అని రాత్రంతా ఆలోచించి ఆ మర్నాడు మళ్ళీ రోజు ఆరాధన చేసుకునేటప్పుడు భగవంతుడితో చెప్పాట, నేను ఒకవేళ ఆ మాట అన్నాను, కానీ అది తప్పు, తనకూడదు, నువ్వు విని ఉంటావు, నన్ను క్షమించు నాయనా, నేను నిజంగా నీకు ఇస్తాను 1 కోటి రూపాయలు, 2 కోట్లు లాభం వస్తే త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను, నీకు నేను 1 కోటి రూపాయలు ఇచ్చేస్తాను అని అంటూ, ఇంకా నీకు నా మీద నమ్మకం లేదా? అయితే స్వామి ఓ పని చెయ్యి, నీకు రావలసిన 1 కోటి నువ్వు ఉంచేసుకొని ఆ మిగిలిన 1 కోటి నాకు ఇచ్చేయి, నాకు ఇవ్వాల్సిన 1 కోటి నాకు ఇచ్చేయి అని దండం పెట్టేట. చూసారా ఇదంతా ఇంకా ఎంత బాగుందో. సొత్తంతా భగవంతుడిదే, కానీ నా సొత్తు నాకు ఇచ్చేయి, నీ సొత్తు నువ్వుంచుకో అనేటటువంటి రీతిలో మనస్సు ఎలా దిగజారిపోతుంది. భగవంతుణ్ణి వంచిస్తామనుకుంటాం, ఆత్మవంచన చేసుకుంటాం. ఇది ధనం మీద ఉండేటటువంటి వ్యామోహం. అలాంటి వ్యామోహం లేకుండా
భగవంతుడే ధనమని భావించి సేవించేటటువంటి భాగ్యవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెన్నులారిలుం సీరియర్. ఈ పాసురాన్ని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. ఆ నిత్యసూరుల కంటే కూడా అదృష్టవంతులు. ఎప్పుడైనా అంత సజావుగా ఉన్నప్పుడు ఓ పనిని చెయ్యడం పెద్ద గొప్ప కాదు. నిత్యసూరులు భగవంతుణ్ణి సదా సేవించడం అనేది పెద్ద విశేషం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి అడ్డు ఆటంకమో ఉండదు. ఇక్కడ ఉండి భగవంతుడి నిత్య సేవలో మనం నిమగ్నులై ఉండడం అనేదే గొప్ప. కాబట్టి అలాంటి అవకాశం కలిగిన వారు వారికంటే కూడా గొప్పవారు అని మనకి పెద్దలు చెప్తారు. అలాంటి గొప్ప భక్తులైనటువంటి సేవకులైనటువంటి హనుభూష విభూషణులని ఇద్దరిని కూడా మనం నిన్న సేవించి వారిలాగే నేను కూడా చేస్తాను అని అనలేదు భట్టర్ వారు. వారు భగవంతుడికి దాసులు, నేను వారికి దాసుడను అని అన్నారు అని మనం నిన్న చెప్పుకున్నాం. ఇవాళ మనం చివరిలో అనుసంధానం చేయాల్సిన ప్రమాణ తీరట్టు వెన్నులారిలుం సీరియర్ అనే పాసురం ఎన్నిసార్లు వచ్చినా మనం చదువుకోవాలి. అది తిరువిరుత్తంలో 79వ పాసురం. నోట్ చేసి పెట్టుకోండి. అలాగే పెరుమాళ్ తిరుమొழிలో 2వ పాసురం, మొదటి దశకంలో 2వ పాసురం. అలాగే తిరుక్కురుందాండగంలో మొదటి పాసురం. ధనం గురించి చెప్పుకున్నాం, నిధి గురించి చెప్పుకున్నాం. నిధి నై అంటూనే ప్రారంభం చేస్తారు. తిరుక్కురుందాండగం భగవంతుడిని నిధిగానే భావన చేస్తున్నారు. ఈ 3 పాసురాలు అనుసంధానం చేసుకుందాం. టైం ఉంటే తిరువాయుమొழிలో వైత్తమా నిధియాం అనేటటువంటి పాసురం. ఆకరం మనకి 6, 7 ఎంత శ్లోకమో నాకు పాసురం ఏదో తెలియదు. ఆ ఆకరం కూడా చూసి పెట్టుకోండి. ఇది మనం చేయబోయేటటువంటి చివరి పాసుర అనుసంధానం. ఇక ఇవాళ మనం శ్లోకాలని ప్రారంభం చేసుకునే ముందు ఇంతవరకు ఉన్న పూర్వరంగాన్ని ఒక్కసారి మనం దృఢపరుచుకుంటూ గర్భగుడిలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ వెనక్కి తిరిగి చూడడానికి అవకాశం ఉండదు. కాబట్టి వెళ్లే ముందే మనం ఎలా వచ్చాము అని ఒకసారి వచ్చిన త్రోవని పరీక్షించుకుందాం. మనం ఇవాళ 58వ శ్లోకం దగ్గరికి చేరు. దీనికి ముందు ఉండేటటువంటి శ్లోకాలలో మనం చేసిన పని ఏది, భట్టరు వారు ఏ రకంగా మనని తీసుకుని వచ్చారు అంటే 12 శ్లోకాలలో గురువందనం చేసుకున్నాము అని అనుకున్నాం. శ్రీమత్ పదం యొక్క అర్థం దాంట్లో చెప్పబడింది అని కూడా మనం అనుకున్నాం. నారాయణ పదం యొక్క అర్థాన్ని తర్వాత శ్లోకాల నుంచి చెప్తున్నారు అని అనుకున్నాం. ద్వయమంత్రం పూర్వఖండ వివరణము అని చెప్పుకున్నప్పుడు తర్వాత 7 శ్లోకాలలో నేను ఈ పని చేయడానికి తగిన శక్తిమంతుడను కాను అని అన్నారు. 20వ శ్లోకం నుంచి 5 శ్లోకాలలో కావేరీ నదిని వర్ణించారు. తర్వాత 2 శ్లోకాలలో శ్రీరంగ ద్వీపాన్ని వర్ణించారు. తర్వాత 2 శ్లోకాలలో శ్రీరంగమునందలి ఉపవనాలని వర్ణించారు. తర్వాత 3 శ్లోకాలలో రంగ రాజధానిని వర్ణించారు. తర్వాత నగర పాలకులైనటువంటి వారికి నమస్కారం చేశారు. అలా మనం ఒక్కొక్కటి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ఆ తర్వాత అక్కడ ఉండేటటువంటి గోపురాలని ప్రాకారాలని అన్నింటినీ కూడా వర్ణన చేస్తూ వచ్చారు. అలా గోపుర ప్రాకారాలని వర్ణించిన తరువాత ప్రాకారాలు, మండపాలు ఇవన్నీ జిత బాహ్య జినాది అనేటటువంటి శ్లోకాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ద్వారపాలకులని వర్ణించారు 37వ శ్లోకంలో. అందుకే ఇప్పుడు మనం డైరెక్ట్ గా గర్భగుడిలోకి వెళ్ళిపోతున్నాం. ద్వారపాలకులకి నమస్కారం చేశారు. తర్వాత 1000 కాళ్ల మండపాన్ని మనం సేవించాము ఒక శ్లోకంలో. తర్వాత మనకి చంద్ర పుష్కరిణిని 2 శ్లోకాలలో వర్ణించారు. చంద్ర పుష్కరిణికి వెళదాము, చంద్ర పుష్కరిణిలో స్నానం చేద్దాము అని 39, 40 శ్లోకాలలో చంద్ర పుష్కరిణిని మనం సేవించాం. ఆ చంద్ర పుష్కరిణి దగ్గర వేయించేసి ఉండేటటువంటి ఆళ్వార్ల గోష్ఠికి నమస్కారం చేశాము 41వ శ్లోకంలో. ఆ తర్వాత 4 శ్లోకాలలో శ్రీరంగ విమాన వైభవాన్ని మనకి తెలియచేశారు. అనంతుడు ఆయనే విమానంగా ఉన్నాడు, ఓంకార విమానము అని అనుకున్నాం మనం ఆ 4 శ్లోకాలలో. ఆ తర్వాత ఆ గోపురానికి కనుక ఉత్తరం వైపు ఉన్నటువంటి నరసింహస్వామిని 2 శ్లోకాలలో వర్ణించారు. ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తున్నాం. అలా వర్ణించిన తర్వాత మనకి ఆచార్య
వనానికి ఆచార్య పంక్తికి నమస్కారం చేసుకున్నాం. తర్వాత పొన్న వృక్షాన్ని సేవించాం. ఆ పొన్న వృక్షం లక్ష్మీనారాయణుల యొక్క విహారానికి ఎలా ఆనందాన్ని కలిగిస్తోందో దాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత విశ్వక్సేనులని 3 శ్లోకాలలో వర్ణించారు. విశ్వక్సేనులు, విశ్వక్సేనుల పత్ని, విశ్వక్సేనుల యొక్క భటులు అని 3 శ్లోకాలలో మనం అనుసంధానం చేసుకున్నాం. తర్వాత గరుత్మంతుడి యొక్క వైభవాన్ని చెప్పారు. ఆయన పత్నుల యొక్క వైభవాన్ని చెప్పారు. నిన్న మొన్న మనం అనుసంధానం చేస్తున్నాము పంచ ఆయుధిని గురించినటువంటి వైభవము, చక్రతాళ్వాన్ యొక్క వైభవము. నిన్నటి శ్లోకంలో విశ్వక్సేనుల సన్నిధిలో ఉండేటటువంటి హను విభీషణులని మనం సేవించుకుంటూ ఇప్పుడు గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాము. ఇక నుంచి చాలా దృష్టి పెట్టి చాలా ఏకాగ్రతతో రంగనాథుణ్ణి మనం సేవించుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇలా సైడ్ నుంచి మెట్లు ఎక్కి ఇలా పక్కకి తిరిగి జయ విజయులు ఉండేటటువంటి సన్నిధిని సేవించుకొని ఆ ద్వారంలోంచి లోపలికి వెళ్ళిపోయాం. ఎప్పుడో దండం పెట్టేశారులే, వీళ్ళని అడ్డక్కర్లేదు అని జయ విజయులు పంపించేశారు. అప్పుడు ఒక మండపంలోకి వెళతాం. దాన్ని గాయత్రి మండపం అని అంటారు. దాని మీద మధ్యలో ఒక తిన్నె ఉంటుంది. దాని మీద పెరుమాళ్ళకి ఆర్గింపు చేయవలసినటువంటి పదార్థాలు అముదుపారే అంటారు దాన్ని. అలా మనం ఇలాగా ఎడం చేతి వైపు నుంచి ఇలా తిరిగి వెళ్ళి సన్నిధి దగ్గర నిలబడ్డాం అన్నమాట. ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థానం అది. ఆ మండపంలో 24 స్తంభాలు ఉంటాయి అని అంటారు. 24 స్తంభాలతో నిర్మించారు అంటారు. కానీ ఇప్పుడు 14 స్తంభాలే కనిపిస్తాయి, మిగిలినవి లోపల ఉండి ఉంటాయి అని అంటారు. ఆ గాయత్రి మండపంలో సన్నిధి దగ్గర మనం నిలబడినట్లుగా భావన చేస్తున్నాం. వెళ్ళిపోతామా లోపలికి అంటే అక్కడ ఒక అడ్డు ఉంది. ఏమిటా అడ్డు అంటే ఒక కొయ్య, ఒక వెదురు కొయ్య ఉంటుంది అడ్డంగా. ఆ అడ్డుని దాటి ఆ కణె అంటారు, దాన్ని దాటి ఎవరు లోపలికి వెళ్ళడానికి అర్హత ఉంది అంటే కేవలం అర్చకులు మాత్రమే లోపలికి వెళ్ళాలి ఆ వెదురు కొయ్యని దాటి. ఇప్పుడు మనని అక్కడ నిలబెట్టారు ఎవరు? భట్టర్ వారు. మనం అక్కడ నిలబెట్టినాం అనమాట. ఎందుకు అది అక్కడ ఏర్పాటు చేశారు అంటే ఈ మధ్య దాకా మనం సమతా కుంభలోనే తిరిగి వచ్చాం కాబట్టి అక్కడక్కడ ద్వారాలు, ఆ ద్వారాల దగ్గర వాటిని కాపలా కాసేటటువంటి వాలంటీర్స్ మనకి కనిపిస్తూ ఉన్నారు. మనం ఎప్పుడూ విఐపి ద్వారం మీదే ఆశ పెట్టుకొని ఎవరైనా వదిలేస్తారేమో, ఎవరైనా పంపించేస్తారేమో అనుకొని అక్కడే ఆగుతాం. కానీ వాళ్ళు 190 వివరాలు మనం అక్కడ అడిగి ఇటు కాదు అటు వెళ్ళండి అంటే వెళ్ళక తప్పక వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడే మన ఆశ ఇలా ఉంటే రంగనాథుడి సన్నిధి దగ్గర లోపలికి వెళ్ళిపోవాలనేటటువంటి ప్రయత్నం మనకి ఎందుకు ఉండదు? ఉంటుంది, ఉండే వెళుదురు కానీ ఇదిగో ఇది కండిషన్ అని చెప్పడం కోసమే ఆ వెదురు కొయ్య ఉందన్నమాట. ఎవరిని అడ్డరట. కానీ వెళ్ళేటప్పుడు ఈ రూల్ మాత్రం పాటించ, ఏది మీ టికెట్, ఏది మీ రసీద్ అని మనం అడుగుతారు చూసారా, అలాగా ఇక్కడ మన అర్హతకి ఇక్కడ ఒక పరీక్ష పెడుతున్నారు. ఇలా అయితే వెళ్ళొచ్చు అని లోపలికి పంపిస్తుందట ఎవరు? ఆ వెదురు కొయ్యే, ఆ వేత్ర దండాన్ని ఇందులో మనకి చూపిస్తున్నారు. శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. ఇతో బహిః పంచ పరాంచిఖాని ప్రత్యంచితాని స్యురితోంతరిత్థం ఔపాధికేభ్యో నిరుపాధిభోగ్యే ప్రత్యాహరత్ వేత్రవరం వ్రజామి. ఇందులో వ్రజామి అనేది క్రియ. ఒకసారి మళ్ళీ శ్లోకం చదువుతాను, ఎక్కడెక్కడ ఆపాలో దాన్ని గమనించుకోండి మీరు. ఇతో బహిః పంచ పరాంచిఖాని ప్రత్యంచితాని స్యురితోంతరిత్థం ఔపాధికేభ్యో నిరుపాధిభోగ్యే ప్రత్యాహరత్ వేత్రవరం వ్రజామి. వేత్రవరం వ్రజామి. వ్రజామి అంటే పొందుతున్నాను, చేరుతున్నాను అని అర్థం అన్నమాట. ఎవరిని అంటే వేత్రవరం వ్రజామి, ఆ వేత్రవరాన్ని పట్టుకుంటాను అంటున్నారు. ఆయన దగ్గరికి వెళతాను, వాళ్ళతో రికమెండ్ చేసుకుంటే నేను లోపలికి వెళ్ళొచ్చు అని వీళ్ళ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నట్లుగా ఆ వేత్రవరాన్ని శరణుగా పొందుతున్నాను. మాం ఏకం శరణం వ్రజ
అనే ప్రయోగం గుర్తుపెట్టుకోండి. వ్రజ అంటే పొందు అని కదా, నన్నే శరణుగా పొందు అని అన్నాడు కదా స్వామి. అలాగే ఇక్కడ వ్రజ అని ఆయనని నిర్దేశించాడు. అక్కడ నువ్వు అని మధ్యమ పురుషులో, ఇక్కడ ఉత్తమ పురుషులో చెప్పుకుంటున్నారు వ్రజామి పొందుతున్నాను అనే అర్థంలో. వేత్రవరాన్ని ఎందుకు ఆశ్రయిస్తున్నారు, ఎందుకు శరణుగా వేడుతున్నారు అంటే ఆ వేత్రవరం అక్కడ దేవాలయ పాలన అధికార బాధ్యతని నిర్వహిస్తూ ఉండేటటువంటిది వేత్రవరం అన్నమాట. ప్రతి చోట కూడా భగవంతుని సన్నిధిలో అలాంటి ఒక అడ్డు ఉంటుంది. వేత్రదండంతో సరిగ్గా అది శిక్షించి సక్రమంగా నిలబెట్టేటటువంటి స్థితి కూడా ఉంటుంది. ఈ కాలంలో మనకి మామూలుగా చెప్తే వినరు, బెత్తం చూపిస్తేనే బెదురుతారు, భయానికే లొంగుతారు తప్ప మంచికి లొంగేటటువంటి అవకాశం లేదు. అందుకే ఇక్కడ ఒక బెత్తం పెట్టుకుని కూర్చున్నాడు ఆ స్వామి. ఇలా చూపించారా, అది చూసేసరికల్లా భయం వచ్చి మనం సక్రమమైనటువంటి మార్గంలో నడిచే అవకాశం ఉంది. కనుక ఇప్పుడు మనం అక్కడ నిలబడితే వేత్రవరం చెప్తోంది ఏ నియమాన్ని మనం పాటించాలి అని. అందరం వరుసగా నిలబడ్డాం కదా, వచ్చారా అని అడిగిందని అనుకుందాం మనం. ఎవరు? వేత్రవరం. వచ్చేసాం. ఏం చేసి వచ్చారు అంటే, అబ్బో కావేరీ నది నుంచి ఎన్ని 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 చూసుకుంటూ వచ్చామో తెలుసా అని అన్నాం మనం. అయిపోయిందా? ఆ చూసినవన్నీ అలా వదిలేయండి, పైకే పట్టేయండి. ఇప్పుడు చూడవలసిన వైపుగా మీ ఇంద్రియాలని మళ్లించుకోండి. ఈ వేత్రవరానికి బయట ఉన్నంత వరకు బయట వాటిని సేవించారు. ఇప్పుడు ఇది దాటి లోపలికి వచ్చారా, లోపల ఉన్న దాని మీదే దృష్టి పెట్టాలి అని ఒక చిన్న కండిషన్ లాగా మనకి ఇందులో చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా ఇందులో ఇంకో క్రియాపదం ఉంది చూడండి. స్యుహు అనే ఒక పదం ఉంది. రెండవ పాదంలో స్యురితోంతరిక్షం అని చూసారా. స్యుహు అనేది కూడా క్రియాపదం. నిన్నటి శ్లోకంలో శ్యాం అనేది వచ్చింది చూసారా. అలాగే ఇక్కడ స్యుహు అనేది క్రియాపదం, వ్రజామి అనేది క్రియాపదం. స్యుహు అంటే అగుగాక అని అర్థం అన్నమాట. మీ ఇంద్రియాలు, మీ జ్ఞానేంద్రియాలు ఇక మీదట ఎటువైపు మళ్లించాలి, దేన్ని పొందేవి కావాలి అనే దాన్ని చెప్తోంది బెత్తం అన్నమాట. ఆ వేత్రదండం చెప్తోంది. ఇతో బహిహి, ఇతః బహిహి. బహి అంటే బయట అని అర్థం. ఇతో బహిహి ఈ ప్రదేశానికి బయట అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇక్కడికి వచ్చున్నారు, గర్భాలయంలోకి మీరు వచ్చి ఉన్నారు అనంటే ఈతో బహిహి. ఇంతకు ముందు దీనికి పైన మీరు పంచ, పంచ అంటే 5, పరాంచి ఖాని స్యుహు అంటున్నారు. పరాంచి అంటే బయట వాటి మీద లగ్నమైనవి. ఖాని, ఖం అనేది పదం అక్కడ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ అర్థం తెలియకపోతే దీనికి సమన్వయమే కుదరదు. ఖం అంటే మనకి తెలిసినటువంటి ఒక శ్లోకాన్ని చెప్తాను. భగవద్గీత చాలా మందికి మీలో తెలుసు కాబట్టి, భూమి ఆపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అని ఒక శ్లోకం ఉంటుంది చూసారా. అక్కడ ఖం అనేటటువంటి ఒక పదం ఉంది. కానీ అది పంచభూతాలలో ఉండేటటువంటి ఆకాశాన్ని గురించి చెప్పేటటువంటి మాట. ఖం అనేటటువంటి మాట ఆకాశము అని అర్థం అక్కడ. కానీ ఇక్కడ ఖం అనేటటువంటి పదానికి అర్థము ఇంద్రియము అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఖం అనే పదం ఇంద్రియ వాచకం. ఖాని అంటే బహువచనం, ఇంద్రియములు అని అర్థం. ఆ ఇంద్రియములు ఎన్నో లెక్క చెప్తున్నారు. పంచ, పంచేంద్రియములు. ఇవి ఇతో బహిహి ఇంతకు పైన అంటే ఈ లోపలికి రావడానికి ముందు మీరు బయట ఉన్నప్పుడు, పరాంచి పైన ఉండేటటువంటి వాటినన్నింటినీ దర్శించి అనుభవించేవి స్యుహు అగుగాక. మీరు ఇంతవరకు ఎన్నో 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 చూస్తూ ఆనందిస్తూ వచ్చారు. మీ ఇంద్రియాలన్నీ వాటిని అనుభవించి ఉన్నాయి, వాటి వల్ల ఆనందాన్ని పొంది ఉన్నాయి. ఇవి బాహ్య విషయమైనటువంటి ఆనందం. ఇంతవరకు మీ ఇంద్రియాలు అలా అనుభవించి ఉండొచ్చు. ఇప్పుడు చెప్పండి మీ ఇంద్రియాలకంటే ఇది ఎలాంటిది అంటే, మనకి నో సెల్
అలౌడ్ కాదు, సెల్ ఫోన్ అలౌ చెయ్యము. తిరుమలలోకి వెళ్ళినప్పుడు మనకి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎలాగైతే మన దగ్గర ఉన్నటువంటి ఆ ఫోన్ లాగేసుకుంటారో రానివ్వరు. ఇప్పుడు ఆ రోజులలో ఇప్పుడంటే సెల్ ఫోన్ వచ్చింది, అప్పుడంటే ఇంద్రియాలు కూడా అలాంటివే. ఎందుకు సెల్ ఫోన్ ఉంటే మన దృష్టికి ఏకాగ్రత ఉండదు కాబట్టి. అలాగే ఇంద్రియాలకి ఏకాగ్రత కుదరాలి. ఇంతవరకు బాహ్య ప్రవృత్తిని కలిగి ఉంటున్నాయి. అలా అయినప్పటికీ కూడా ప్రత్యంచితాని ఇతో అంతః ఇతో బహిః అని ఒక ప్రయోగం ఉంది శ్లోకంలో చూడండి. ఇతో అంతః అని ఒక ప్రయోగం ఉంది. అంతః అంటే లోపల, బహిః అంటే బయట అని అర్థం. ఇతో బహిః అంటే ఇంతకు బయట, దీనికి బయట. ఇతో అంతః దీనికి పై, లోపల అని అర్థం. అంటే ఆ ప్లేస్ కి ఇంతవరకు మీరు పైన, ఇప్పుడు లోపల అనే అర్థం వస్తోంది. ఇతో అంతః ఈ లోపలికి వచ్చిన తర్వాత మీ ఇంద్రియాలు ఏం చెయ్యాలి అనంటే ప్రత్యంచితాని, ప్రత్యక్ ముఖముగా అంటే అంతర్ముఖములు కావాలి. ఆ ప్రత్యక్ అంటే లోపల ఉండేటటువంటి పరమాత్మ, పరమాత్మ యందు లగ్నమైనవి కావాలి. మీరు ఇంతవరకు బయట వస్తుజాతాన్ని అంతటినీ చూసుకుంటూ వచ్చారు, మీ ఇంద్రియాలు వాటి యందు ప్రవర్తించే, అది బయటకు ఉన్నంత వరకే. ఇప్పుడు లోపలికి వచ్చేసారు కదా, లోపలికి వచ్చినటువంటి మీరు మీ ఇంద్రియాలని ఎటువైపు మళ్లించాలి అంటే ప్రత్యంచితాని, ప్రత్యంచితములు అంటే ప్రత్యక్ విషయముగా ప్రవర్తించేవిగా చెయ్యాలి అని అంటున్నారు. ఇత్థం అని చెప్తున్నాయా అన్నట్లుగా ఔపాధికేభ్యః, ఔపాధికములు అంటే ఏదైనా మనకి ఆనందాన్ని కలిగిస్తుంది అంటే దానికి ఒక కారణం ఉంది, భగవంతుని నియమనం ఉంది, అది ఔపాధికము. బయట చూసేటటువంటి వస్తువులన్నీ మనకి హాయిని కలిగిస్తున్నాయి అంటే అలా కలిగించేటటువంటి శక్తి వాటికి స్వతసిద్ధమైనది కాదు, భగవద్దత్తమైనటువంటి శక్తి. కానీ భగవంతుడు మనకు ఆనందాన్ని కలిగిస్తున్నాడు అంటే భగవంతునికి ఆ శక్తి స్వతసిద్ధమైనటువంటి శక్తి. నిరుపాధికము ఔపాధికము అని అంటారు అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా ముఖంలో కాస్త అందం రావాలి అంటే, కళ రావాలి అంటే తాత్కాలికంగా మెరుపు రావడం కోసం ఏదో రకరకాలైనటువంటి క్రీమ్స్ రాసుకున్నాం అనుకోండి, దానివల్ల వచ్చినటువంటి వెలుగు కానీ మెరుపు కానీ అది ఔపాధికం. దేనివల్ల? ఈ క్రీమ్ రాసుకోవడం వల్ల కలిగేది. కాబట్టి ఈ ఉపాధిని బట్టి వచ్చింది. కానీ కొంతమందికి ఏమీ అక్కర్లేకుండానే చర్మం మెరిసిపోతూ ఉంటుంది అనుకోండి, అది ఔపాధికం కాదు, అది స్వతసిద్ధం అన్నమాట. ఇది నేను ఊరికే మనకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్పాను. భగవంతుడు మనకు ఆనందాన్ని కలిగించేటటువంటి భోగ్య వస్తువు, కానీ ఆ భోగ్యత ఆయనకి స్వతసిద్ధమైనది, ఎవరి వల్ల వచ్చినది కాదు. కానీ మిగిలిన వస్తువులన్నీ మనకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. దేనివల్ల? భగవత్ సంబంధం వల్ల, భగవంతుని యొక్క నియమనం వల్ల ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఔపాధికేభ్యః వీటి నుంచి, ఔపాధికమైనటువంటి భోగ్య వస్తుజాతం నుంచి, నిరుపాధి భోగ్యే స్వతసిద్ధంగా భోగ్యమైనటువంటి విషయంలో, రంగనాథుని విషయంలో ప్రత్యాహరత్ మళ్ళిస్తోందనమాట. ఎవరు? వేత్రదండం మళ్ళిస్తోందనమాట. ఎందుకు అక్కడ కర్ర ఏర్పాటు చేశారు అంటే ఇక్కడి వరకు ఒక సెక్షన్ అండి, ఇక మీదట ఒక సెక్షన్ అండి. ఈ సెక్షన్ ఆ వేత్రవరం మనకేం చెప్తోందనమాట, ఇంకా బయట చూపులు వద్దు, అంతర్ముఖులు కావండి. లోపల ఉండేటటువంటి భగవంతుని వైభవాన్ని దర్శించండి, బయట ఉండేటటువంటి వస్తు దర్శనం నుంచి మీ ఇంద్రియాలని లోపలి వైపుకి మళ్ళించండి అని చెప్తూ ఉండేటటువంటి వేత్రదండం, వేత్రవరం వ్రజామి, శరణు వేడుతున్నాను అంటున్నారు ఇట్లా. ఇప్పుడు అర్థమైందా? మనం ఆ వేత్రదండం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇతర విషయకమైనటువంటి ఆలోచన మనకి ఉండకూడదు అంటే బాహ్య విషయానుభవం అనేది ఒకటే అయితే, ఇంతవరకు మనం చూస్తూ వచ్చినటువంటి పొన్న చెట్టు కానీ, చంద్ర పుష్కరిణి కానీ, నరసింహస్వామి కానీ, గోపురాలు కానీ, ఆలయాలు కానీ, ప్రాకారాలు కానీ, ఇవి కూడా మనకి దృష్టి లేకుండా అవన్నీ కూడా భోగ్యములే. ఎందుకు? రంగనాథుని సంబంధం కలిగినవి కనుక అవి భోగ్యములుగా ఇంతవరకు చూసాం. ఇప్పుడు మళ్ళించేయండి,
మీ కళ్ళని ఇటు తిండి, మీ చెవిని ఇటు రండి, మీ ఇంద్రియాలను ఇటు తీసుకురండి అని ప్రత్యాహరద్భి అంటారు. మనకి అష్టాంగ యోగం అని ఒకటి చెప్తారు చూసారా, యమ, నియమ, ఆసన, ప్రాణాహార, ప్రాణాయామ, ప్రత్యాహార అని ఒకటి ఉంటుంది కదా. ప్రత్యాహారం అంటే ఏమైంది, బయట వెళ్ళిన దాన్ని మళ్ళీ ఇందులోకి తీసుకొని రావడం, మరల్చటం అని అంటారు. గర్భరగుడి దగ్గర నిలబడ్డప్పుడు మనం తదేకంగా ఆ భగవంతుణ్ణి అనుభవించేటటువంటి స్థితి మనలో కలగాలి. అలాంటప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తాం, ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి, భక్తితోటే వెళ్ళాం, నిజంగా భక్తితోటే వెళ్ళాం మనం. కానీ వెళ్ళిన మనకి నిజంగా ఆ రంగనాథుని సన్నిధిలో ఎవ్వరూ అడ్డు లేకుండా చేసి రామ్మా అని అక్కడ మనని నిలబెట్టేరే అని అనుకుందాం. ఆ వేత్రదండం ముందర మనం ఉన్నాము, అర్చక స్వామి మన పట్ల చాలా ప్రేమగా ఉన్నారు, పిలిచి మరి మనని అక్కడ నిలబెట్టారు. ఇప్పుడు మనం ఇంకేమీ చూడడం మానేసి స్వామిని సేవిస్తామా అంటే జ్ఞాపకం చేసుకోండి, మా చెల్లేది, మా అమ్మేది, మా అమ్మాయి వచ్చింది, ఎక్కడుంది, రా 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 అని ఇటు దేవుడు నీ ఎదురుగా ఉన్నా సరే నువ్వు నీ స్నేహితురాలికో, నీ తల్లికో, నీ బంధువులకో, ఎవరికో రండి 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 నిన్ను చూడమంటూ ఉంటే నువ్వు వాళ్ళని చూస్తూ ఉంటావు. ఇది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనకి ఎందుకంటే మనకి వీళ్ళ మీద ఉన్నంత ప్రేమ భగవంతుడి దర్శనం పట్ల, ఆ అదృష్టం పట్ల మనకి ఆ స్పృహ ఉండదన్నమాట. అప్పటికీ మన ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి, బాహ్య విషయాల మీదే ప్రవర్తిస్తూ ఉంటాయి. కనుక అవి కూడా భోగ్యములే. మీరు ప్రాకారాలు చూశారు, చంద్రపుష్కరిణిని చూశారు, మరొకటి చూస్తున్నారు, కానీ వాటన్నింటి నుంచి రంగనాథుడి వైపుకు మళ్ళించేయండి అని ఇంతవరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని మనం అంటాం చూసారా. ఇతో బహిహి, ఇతో అంతః. ఇప్పుడు ఈ పదాలు మనం గుర్తుపెట్టుకుంటే, మీరు ఇప్పుడు వచ్చారు, ఇంతవరకు మీ ఇంద్రియాలు ఎటు 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 ప్రవర్తించి ఉంటున్నాయో వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడు లోపల వైపుకి తీసుకొని రండి అంటున్నారు. లోపల ఉండేటటువంటి భగవద్ దర్శనాన్ని చేయించండి అంటున్నారు. నిరుపాధి భోగ్యే అని అంటున్నారు ఇందులో. ఎందుకంటే ఆ భగవత్తత్వం నిరుపాధికమైనటువంటి భోగ్య వస్తువు కనుక అన్నారు. లేదండి, ఈ ఇంద్రియాలకి విషయాలు కొన్ని ఉంటాయి, ఆ విషయాలని అనుభవించటం అలవాటు పడిపోయాయి. మరి ఇక్కడ ఉండేటటువంటి భగవత్ తత్వంలో అలాంటి విషయ స్పర్శ ఉంటుందా? మా ముక్కుకండి మంచి వాసనలు చూడడం అలవాటండి, మా నోటికండి మంచి రుచులు చూడడం అలవాటండి, మా చెవికండి మంచి శబ్దాలు వినడం అలవాటండి, జ్ఞానేంద్రియాలు అని మనం అనుకుంటాం కదా. మరి భగవత్ తత్వంలో అలాంటి అనుభవానికి అవకాశం ఉందా? అలాంటి విషయ భోగం మనకి కనిపిస్తుందా అంటే కనిపిస్తుంది. ఇంద్రియాలని కదా ఇటు మరల్చమని చెప్తున్నారు, మళ్ళించమని చెప్తున్నారు. అలా ఉంటుందా అంటే ఇక్కడ కూడా అద్భుతమైన గంధం ఉంటుంది. సర్వగంధ సర్వరస అనే శృతి వాక్యాన్ని మనం తలచుకుంటే ఇవి కూడా ఇంద్రియాలకి కావలసినటువంటి విషయాన్ని మనకి అందించేదే కనుక సర్వగంధుడు అన్నారంటే అన్ని రకాలైనటువంటి వైభవాలు ఆయన కలిగిన వాడు కాబట్టి ప్రత్యాహరతో అలా తీసుకొని వచ్చేది ఏది అంటే వేత్రవరం, ఈ వెదురు కొయ్య అన్నమాట. కణై అని చెప్పబడేటటువంటి ఇది మననక్కడ నిలబెట్టి మన మనస్సు, మన ఇంద్రియములు భగవంతుని వైపే మళ్లించేటట్లుగా చేస్తోంది. ఇతర విషయాలని వదిలేయండి, అవి ఔపాధికమైనటువంటి భోగ్యత వాటిలో ఉంది. భగవంతుడు వాటిని భోగ్య వస్తువులుగా చేశాడు కాబట్టి అవి ఉన్నాయి. భగవంతుడు వాటిని మార్చేస్తే వాటిలో ఆ భోగ్యత ఉండదు. భగవత్ సంబంధం ఉంది కాబట్టి, పోనీ శ్రీరంగంలో మనం చూసిన ఇవన్నీ కూడా రంగనాథ సంబంధంతో భోగ్యములు అయినాయి. లేకపోతే మామూలు గోడ, మామూలు మండపం మనం చూస్తే అంత ఆనందం పడదాం, కానీ ఆనందం కలిగిస్తున్నాయి అంటే రంగనాథ సంబంధంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి మనస్సుని, అలాంటి ఇంద్రియాలని పంచ ఖాని 5 ఇంద్రియములు పరాంచి స్యుహు బాహ్య విషయములందు లగ్నమైనవి అయినాయి. ఇతో బహిహి ఇక్కడ వరకు అలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇతో అంతః, ఇక మీదట ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ప్రత్యంచితాని
స్యుహు, ఈ ఇంద్రియములు ప్రత్యంచితములు కావాలి. ప్రత్యగాత్మ అని చెప్పబడేటటువంటి పరమాత్మ యందు, రంగనాథుని యందు లగ్నమయ్యేటట్లుగా మీరు ఉండాలి అని మన ఇంద్రియములని ఆ రకంగా మళ్ళిస్తూ ఉండేటటువంటి వేత్రవరాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. ఎంచేత భగవద్ అనుభవమందు నిమగ్నుడను అయ్యేటట్లుగా చేస్తాయి కనుక అని చెప్తారు. నిజానికి ఇంద్రియాలని మనకి అందించాడు పరమాత్మ. ఆ ఇంద్రియాలు ఏమవుతున్నాయి? భగవంతుణ్ణి పొందడం కోసమని ఇంద్రియాలు ఇస్తే అవి బయట విషయాలని పొందేవి అవుతున్నాయి. అందుకే మనం జిహ్వే కీర్తయ కేశవం ఇలాంటి శ్లోకాలన్నింటినీ అందుకే మనం అనుసంధానం చేసుకుంటూ ఉంటాం. దానికి పఠవల్లిలో ఒక శృతి వాక్యాన్ని ఇందులో మనకి స్ఫురింపచేస్తున్నారు అని అంటారు. ఈ ప్రయోగంలో పరాంచికాని అనే పదం ఉంది చూసారా? మనకి సుమతి దాన్ని చక్కగా టేబుల్ తయారు చేస్తున్నారు. మళ్ళీ దాంట్లో ఇదొక శ్లోకం మనకి జోడింపబడుతుంది. పరాంచికాని అనే ప్రయోగం శృతి వాక్యాన్ని మనకి స్ఫురణకి తెస్తుంది అంటున్నారు. ఆ శృతి వాక్యం కఠవల్లిలో ఉండేటటువంటి ఒక వాక్యం వ్యాఖ్యానంలో మనకి ఇచ్చారు. జాగ్రత్తగా చూడండి. పేజీ నెంబర్ 231 పేజీ చూడండి. వ్యాఖ్యానంలో పరాంచికాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి నా అంతరాత్మన్. పరమాత్మ పరాంచికాని వ్యతృణత్. పరమాత్మ స్వయంభూ అంటే ఇక్కడ పరమాత్మ పరాంచికాని వ్యతృణత్, ఈ ఇంద్రియాలన్నింటినీ సృష్టి చేశాడు. ఇక్కడ పరాంచికాని అనే దాంట్లో ఖమ్ అంటే ఇంద్రియం అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి ప్రయోగం అన్నమాట. అవి పరాంచి బాహ్య విషయకమైనటువంటి ప్రవృత్తినే కలిగి ఉంటున్నాయి. అంతే కదా, కన్ను మనని మనం చూసుకోలేం, మనని మనం వినలేము, ఇవన్నీ బాహ్యమైన దృష్టినే, బాహ్యమైనటువంటి ప్రవృత్తినే కలిగి ఉంటాయి. తస్మాత్ పరాం పశ్యతి నా అంతరాత్మన్. బయటి వాటినే చూస్తాయి తప్ప అంతరాత్మని చూడటం లేదు, లోపల ఉన్న వాటిని చూడడానికి ప్రయత్నం చెయ్యటం లేదు అనేటటువంటి ఒక శృతి వాక్యాన్ని మనకి స్మరణకి తెస్తూ, అలా కాదు, ఇప్పుడు ఈ రంగనాథుని సన్నిధికి వస్తే ఇంద్రియాలన్నీ కూడా ఇవి పరాంచికాని పంచకాని ఇవేం చెయ్యాలి అంటే ప్రత్యంముఖాములు కావాలి, ప్రత్యంచితములు కావాలి అని ఒక నియతిని మనకి అక్కడ ఆ వేత్రదండం ఏర్పాటు చేస్తున్నాం. లేకపోతే ఎందుకు ఆ హద్దు అంటే ఇది మనం ఇంకొక రకంగా కూడా చెప్పుకుంటే బాగా గుర్తుంటుంది. రామాయణంలో అయితే లక్ష్మణ రేఖ అని ఒకటి ఉంటుంది చూసారా? రామాయణం లక్ష్మణ రేఖ ఎందుకు, మనం రోజు కిచెన్ లో వాడుకునే లక్ష్మణ రేఖ గుర్తుంటే చాలు, అది దాటి లోపలికి ఏవి రాకూడదు, లోపల ఏవి సురక్షితంగా ఉండాలి అనే దాన్ని బట్టి మనం లక్ష్మణ రేఖ ఎంత మంచి పేరు పెట్టారో నిజంగా దానికి. ఆ లక్ష్మణ రేఖ మనందరికీ కూడా వర్తిస్తుంది. ఆనాడు సీతమ్మ కోసం గీసేడంటారు. రామాయణంలో వాల్మీకంలో లేదనుకోండి, కానీ ఒక ప్రసిద్ధి లోక వ్యవహారంలో ఒకటి ఉంది కదా. అలాగే ఇక్కడ కూడా ఒక గీత గీస్తున్నారనమాట. హద్దులు గీసుకుంటూ ఉంటారు చూసారా? ఎలాగైతే పొలాలు అవి పంచుకుంటే హద్దులు వేసుకుంటూ ఉంటారు. ఇంతవరకు నా జాగా, ఇక్కడి నుంచి నీ జాగా అని ఎలా గుర్తు కోసం ఆ హద్దు పెట్టుకుంటారో, అలాగే ఇక్కడ కూడా ఈ వేత్రదండానికి ప్రయోజనం ఏమిటి అంటే, ఇంతవరకు మీరేం చేసి వచ్చారో మాకు సంబంధం లేదు, ఇంతవరకు మీ ఇంద్రియాలన్నీ బాహ్య విషయకమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉంటే ఉండవచ్చుగాక, ఇక్కడి నుంచి మాత్రం అని ఆ హద్దు చూపిస్తున్నారు. ఇక్కడి నుంచి లోపల వేపే దృష్టి ఉండాలి, భగవద్ అనుభవం మీదే దృష్టిని కేంద్రీకరించి ఉండాలి అనేటటువంటి ఒక సూచన మనకి ఆ వేత్రవరం చేస్తోంది. అలాంటి వేత్రవరాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. ఎందుకు ఆశ్రయిస్తున్నాను అంటే, నిరుపాధి భోగ్యమైనటువంటి ఆ రంగనాథుని యొక్క అనుభవాన్ని పొందడం కోసం నేను దాన్ని ఆశ్రయిస్తున్నాను అంటూ వేత్రవరాన్ని చూపించారు. మనకి కదలద్దు, అక్కడే ఉందాం. ఇక మనం మొత్తం ఈ శ్రీరంగరాజస్తవం పూర్తయి ఆయన పాదార విందాలని సేవించే అంతవరకు, మూలమూర్తి పాదార విందాలని సేవించే అంతవరకు అక్కడే ఉంటాం. ఎవ్వరూ మనని తొయ్యరు, ఎవ్వరూ మనని పొమ్మనరు,
ఎవ్వరూ మనని కదల్చరు, అక్కడే హాయిగా గోష్ఠిగా ఉఠి ముందు వేత్రవరాన్ని మనం శరణ వేడదాం. ఈ శ్లోకంలో శ్లోకం చదువుతాం, చివరిలో ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఇతో బహిః పంచ పరాంచి ఖాని ప్రత్యంచితాని స్యుః ఇతోంతః ఇత్థం ఔపాధికేభ్యో నిరుపాధిభోగ్యే ప్రత్యాహరత్ వేత్రవరం వ్రజామి. ఆ తర్వాత ఆమోద స్తంభాల దగ్గరికి వచ్చాం. గుర్తుపెట్టుకోండి, ఈ ఆమోద స్తంభాలు ఏదో తెలిసిన వాటిలా మనకు అనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి కూడా ముట్టుకునే అవకాశం మనకి ఉందో లేదో, ముట్టుకోగలుగుతున్నామో లేదో తెలియదు, కానీ వీటికైతే ఓ పెద్ద చరిత్ర అవుతుంది. వచ్చేసాను చూసారా, అప్పుడే ఎప్పుడు చెప్పుకుంటామా అని అనుకున్నాం, కానీ ఆమోద స్తంభాల దాకా వచ్చేసాము. ఇంతమంది ఉన్నాం కదండి, ఒకరినొకరు అలాగా తట్టుకుంటున్నాం అన్నమాట. ఇది అలా ఒకరినొకరు తోసుకోవడం వల్ల, తట్టుకోవడం వల్ల కదిలిపోతున్నాం. అలా కదిలిపోతూ ఉండేటటువంటి వాళ్ళు పడిపోకుండా ఉండాలి అంటే ఒక ఆలంబం కావాలి. ఆ ఆలంబాన్ని మనకి ఇందులో చూపిస్తున్నారు. అయితే తమాషా, మన కదలిక కానీ, మనం జారిపోవటం కానీ, మనం ఊగిపోవటం కానీ, మనలో మనం తోసుకోవడం వల్ల వచ్చినవి కాదు. స్టాంపేడ్ కాదు ఇది. ఇది ఒకరికొకరు గుద్దులాడుకోవడం వల్ల వచ్చినది కాదు. దానికి కారణం ఏమిటి అనే దాన్ని ఈ శ్లోకంలో మనకి చాలా అందంగా చెప్తున్నారు భట్టర్ వారు. భగవంతుని ఎదురుగా, రంగనాథుని ఎదురుగా ఉంటే నువ్వు ఇటు చూడు, కానీ రంగనాథుడు మాత్రం నీ వైపు చూస్తున్నాడు. చూసేడంటే చాలు ఓ పెద్ద ప్రవాహం నిన్ను అలాగా కొట్టుకుపోయేటట్లుగా చేస్తుంది అంటూ ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. చూడండి, 59వ శ్లోకం. శేషశయ లోచనామృత నదీ రయాకులిత లోలమానానాం ఆలంబమివ ఆమోదస్తంభద్వయం అంతరంగం అభియామః. ఎంట్రీ వచ్చేస్తుంది కదండి, అందుకని ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాం, దగ్గరికి ముట్టుకోకండి అని స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళిపోతుంటే ఎలాగైతే తోస్తారో అలా తొయ్యటం లేదు. అభియామః, చేరుతున్నాం, సమీపిస్తున్నాం అని అనుకోవచ్చు. మనం కూడా ఇప్పుడు మనస ఆమోద స్తంభాలని అభియామః, దగ్గరికి చేరుతున్నాము అని అంటున్నారు. ఎందుకుట అంటే, ఏమండి ఇంతవరకు బానే ఉందండి, కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఫోర్స్ మాకు అర్థం కావటం లేదు, ఉన్న చోట నిలవలేకపోతున్నాం అని మనకి ఎవరి మట్టుకు వాళ్ళకే అనిపిస్తుంది అనమాట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రవాహం అంటే, ఇందులో అభియామః అనేది క్రియాపదం రాసుకోండి. సమీపిస్తున్నాము అని అర్థం అనమాట. ఇది బహువచన క్రియ. శేష శయ, మనకి రంగేశయం అని వచ్చింది చూసారా, శ్రీరంగమునందు శయనించిన వాడు. ఇక్కడ శేషశయం, శేషసాయి అంటారు. శేషశయుడు అంటే శేషమునందు, శేషుని మీద శయనించినటువంటి రంగనాథుడు. శేషశయ, ఆయన పడుకున్నాడు కదండి, మనం అందరం వెళ్ళాం కదండి. ఎవర్రా ఎప్పుడు పూర్తి చేసుకుంటారు, ఎంత వేగం పూర్తి చేసుకుంటారు అని మనని చూసి అడుగుతున్నాడు. మనని చూశాడు అంతే. లోచన, ఆయన యొక్క నేత్రాలు, రంగనాథుని యొక్క విశాలమైనటువంటి నేత్రాలు. ఆ నేత్రాలలోంచి ఒలుకుతూ ఉండేటటువంటి కటాక్షమే అమృత. లోచన అమృత. ఇక్కడ లోచనములు అంటే మనం నేత్రాలను అనుకోవచ్చు, నేత్రాలలోంచి వెలువడుతూ ఉండేటటువంటి చూపులు అని అనుకుంటున్నాం. లోచన అమృతం, కటాక్షం అనేటటువంటి ఒక అమృతం అన్నమాట. అమృతం అంతా ఇంతనా, కొంత కాదు. నది, అదే ఒక పెద్ద నది. ఆ నది రయా, చాలా వేగంగా ప్రవహిస్తూ ఉండేటటువంటి నది. స్వామి నేర్చూపులనేటటువంటి అమృత నది ప్రవాహం, వేగంగా ప్రవహిస్తూ ఉండేటటువంటి అమృత నది ఏది? స్వామి యొక్క చూపులు అనేటటువంటి నది.
అందులో అది మన మీదకే వచ్చేస్తోంది, అంతే కదా. ఆ నదీ ప్రవాహం ఒక్కసారి కట్టలు తెంచుకొని మన మీదకి వస్తుంది. మనం ఏదైనా ఆనకట్ట దగ్గర ఉంటే ఆ గేట్లు ఎత్తినట్టుగా, వరదలు ఎక్కువైనప్పుడు, వర్షం ఎక్కువైనప్పుడు గేట్లు ఎత్తుతూ ఉంటారు చూసారా, అలాగా గేట్లు ఎత్తేస్తే ఒక్కసారిగా ప్రవాహం ఎలా అయితే వస్తుందో మనం వెళ్ళి నిలబడితే స్వామికి మన మీద అంత ప్రేమ కలుగుతుంది. మన వైపు చూస్తాడు. ఆ చూపులే అమృతము, ఆ అమృత ప్రవాహము అది చాలా వేగంగా వస్తుంది. ఆ వేగంతో మనం ఏమవుతాము అంటే ఆకులిత లోలమానానా, ఆకులితలం అవుతున్నాం అంటే మనం అటు ఇటు అటు ఇటు కదిలిపోతూ ఉంటాం అనమాట. లోలమానానా, ఎప్పుడైతే ఆ నదీ ప్రవాహంలో అతిగా అయిపోయిందో కదిలిపోతూ ఉంటాం, తూగిపోతూ ఉంటాం, ఊగిపోతూ ఉంటాం అనమాట. దీని అంతటికీ కారణం ఏది? అమృత స్వరూపమైనటువంటి అమృతమయమైనటువంటి స్వామి యొక్క కటాక్షంలో మనం ఆ వేగానికి, నదీ వేగానికి కదిలిపోతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే అలా కదిలిపోతున్నామో ఏదో ఒకటి ఆధారం మనకి కావాలి, ఆ ఆధారం కోసం వెతుక్కుంటున్నాం. ఆ ఆధారం కోసం వెతుక్కుంటూ ఉండేటటువంటి మనకి ఆలంబం దొరికింది. ఆ ఆలంబం ఏది అంటే ఈ ఆమోద స్తంభం అంటున్నారు. ఆలంబమివ పట్టులాగా ఆమోద స్తంభ. ఒక ఆమోద స్తంభం ఉంటే చాలదా అండి? పట్టొకటి ఉంటే చాలదా గట్టిగా ఉంటేను అంటే ద్వయం అంటున్నారు. ఆమోద స్తంభం ఒక స్తంభం దొరికిందనుకోండి, అయినా వేగం తగ్గలేదు, లేదా పట్టు జారిపోయింది అనుకోండి, మనం కొట్టుకుపోక్కర్లేకుండా మరొక స్తంభం ఇటు అటు కూడా రెండు ఆమోద స్తంభాలు ఉన్నాయి. ఆ రెండింటిని పట్టుకునే చూసేవారట పూర్వాచార్యులందరూ కూడా. రంగనాథుణ్ణి సేవించాలి అంటే ఆలంబం లేకుండా సేవించేటటువంటి అవకాశమే లేదు. ఎంచేత అంటే ఆయన యొక్క కటాక్షం అనేటటువంటి అమృత నదీ ప్రవాహ వేగంలో తడబడి కొట్టుకుపోయేటటువంటి అవకాశం ఉంది కనుక ఊగిపోతారు. కాబట్టి ఆలంబంగా పట్టుకునేటటువంటి స్తంభాలట అవి రెట్లు ఆమోద స్తంభద్వయం అంటున్నారు. ఎక్కడున్నాయి ఇవి అంటే అంతరంగం, గుర్తుపెట్టుకోండి, లోపల ఉన్నవి అని అనుకోవాలి. ఇందాక మనం వేత్రదండం దగ్గర ఆగాం చూసారా, వేత్రదండం దగ్గర కండిషన్ ఏంటి అంటే ఇక లోపల ఉన్నవేమే దృష్టి ఉండాలి అని అన్నారు. ఇప్పుడు లోపలే మనం చూస్తున్నాం. అంతరంగం, లోపల ఉండేటటువంటి ఆమోద స్తంభద్వయం, ఆమోద స్తంభాలు అంటారు వాటిని. అభియామహ, చేరుతున్నాము, సమీపిస్తున్నాము అంటున్నారు ఇందులో. ఏమిటండి ఈ ఆమోద స్తంభాలు అననంటే శ్రీరంగ విమానం కదా, గర్భాలయం కదా, గర్భగోపురం కదా, ఆ గర్భగోపురాన్ని నిలబెడుతూ ఉండేటటువంటి రెండు స్తంభాలు అని సామాన్యంగా మనం వాటిని అనుకోవాలి. అంటే శ్రీరంగాలయ విమానము ఆ రెండు స్తంభాల మీదే ఆధారపడి నిలిచి ఉంది. దానికోసం కిందని సపోర్ట్ గా ఉన్నటువంటి స్తంభాలు అని అంటారు ఈ ఆమోద స్తంభాలని. ఆమోదము అంటే వాసన అని అర్థము. ఆమోద స్తంభములు అంటే మంచి పరిమళించేటటువంటి స్తంభములు అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ స్తంభాలు? ఎందుకు? శ్రీరంగ విమానం ఓంకారం అయితే దానికి ఆలంబమే అక్కర్లేదు. ఇక్కడ ఈ స్తంభాలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే స్వామి సర్వగంధుడు, ఆయనకు ఉండేటటువంటి పరిమళమంతా ఇలా స్తంభ రూపంగా ఇక్కడ ఏర్పడింది అంటారు. పరిమళమే స్తంభ రూపాన్ని ధరించి ఇక్కడ ఉంది కాబట్టి వాటిని మడతూన్ అంటారు. అంటే పరిమళించేటటువంటి స్తంభములు. చందనం మొదలైనటువంటి చెక్కలతో చేసినటువంటివైతే మంచి పరిమళం వస్తుంది కాబట్టి ఆ రకంగా పరిమళించేటటువంటి స్తంభాలు. ఏం పరిమళిస్తోంది అక్కడ అంటే స్వామి యొక్క అద్భుతమైనటువంటి ఆమోదం, వాసన అది ఈ రూపాన్ని సంతరించుకుంది కనుక ఆమోద స్తంభం అంటారు. ఆమోదం కలిగినప్పుడు ఆలంబంగా ఉంటుంది కాబట్టి మనకి భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద పడితే మనం తట్టుకోవడానికి తగినటువంటి ఆలంబం అవుతోంది కాబట్టి
ఆమోద స్తంభం అంటారు. ఇంకా తమాషాగా చెప్తారు, పైన పరవాసుదేవుని యొక్క రూపాన్ని మనం చూస్తాం. ఎక్కడ? అక్కడ కిళిమండపం ఎక్కి దాని నుంచి కూడా ఆ గూడుని చూస్తాం. పరవాసుదేవుని యొక్క గూడుని మనం చూస్తాం కదా. ఇప్పుడు అది రంగ విమానం మీద ఉంది. ఆ విమానం మీద ఉండేటటువంటి పరవాసుదేవుని యొక్క దర్శనం మనకి ఎంతవరకు అవుతుంది అంటే, ఇదిగో కూర్చుని ఉంటారు ఆయన. ఆయన యొక్క ఊరువుల వరకే, తొడల వరకే మనకి కనిపిస్తుంది అనమాట. పాదాలు ఎక్కడున్నాయి అంటే, అగో ఆ కాళ్లే ఈ ఆమోద స్తంభాలు అంటారు. గుర్తుపెట్టుకోండి. పైన పరవాసుదేవుని ఇది ఉంది, విగ్రహం కూర్చొని ఉంది, మనకి పూర్తిగా కాళ్ళు కనపడవు. కాళ్ళు ఎక్కడున్నాయి అంటే, ఇదిగో ఈ కిందని ఈ ఆమోద స్తంభాలుగా ఉన్నాయి. అవి పరవాసుదేవుని యొక్క పాదములు, కాళ్ళు అని. పాదములు అని కాకుండా అది కూర్చుని ఉన్నాడు కాబట్టి తొడల వరకే కనిపిస్తుంది కనుక ఆ మిగిలిన భాగం అంతా కూడా ఇదిగో స్తంభంలాగా ఇక్కడ రూపుదిద్దుకొని ఉంది అని రకరకాలుగా దీని గురించినటువంటి ప్రస్తావన చేస్తారు. భట్టరు వారు విశేషించి ఈ ఆమోద స్తంభాలని గురించి ప్రస్తావన చేస్తున్నారు అంటే, భట్టరు వారికి దీంతో మరొక సంబంధం కూడా ఉంది, మరొక ఆత్మీయత కూడా ఉంది. ఏది అంటే, ఈ వ్యాస భట్టరిని పరాశర భట్టరిని పుట్టిన వెంటనే వీరి క్షేమం కోసం రంగనాయకకి దత్తత ఇచ్చేశారు అని అంటారు కదా. రామానుజుల వారు పసుపు నీళ్లు పోసి రంగనాయకిని దత్తత ఇచ్చేశారు. వీళ్ళే ఇప్పుడు తల్లిదండ్రులు అయినారు. ఇప్పుడు అలా పిల్లల్ని తీసుకున్న తర్వాత పెంచుకోవాలి కదా. ఎంతైనా ఎవరికైనా ఆ పటాటోపం అంతా ఉంటుంది కదా. అందుకని ఆ ఇద్దరిని ఉయ్యాల కట్టి అక్కడే ఊచేదిట రంగనాయకి అమ్మవారు అని ఆ ఇద్దరికి ఉయ్యాల కట్టడానికి తగినటువంటి స్తంభాలుగా అయినాయి. అక్కడే పసిపిల్లలు పెరిగేరు అని అంటారు. ఇది భట్టరు వారి విషయంలో ఉండేటటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి అనుభవం అంటారు ఆమోద స్తంభాలని. నిజానికి అంతరంగం ఆలంబం అని అనుకుంటే ఇంతవరకు మీరు శ్రీరంగ విమానాన్నే చూస్తున్నారు. కానీ ఆ శ్రీరంగ విమానం కాకుండా మరొక విమానాన్ని సేవించండి. మనందరం మంచిగా మారిపోయాం కదండి. మన ఇంద్రియాలన్నీ లోపలికి వచ్చేసాయి కదా. ఇప్పుడు భగవంతుని విషయంలోనే లగ్నమైనాయి కదా. అలా మనస్సు లగ్నమై ఉండేటటువంటి వారు మహానుభావులు అని చెప్పబడుతున్నారు కదా. అలాంటి వారి హృదయాలు భగవంతుడు ఉండేటటువంటి విమానం లాంటివే. జంగమ శ్రీ విమానాన్ని హృదయాన్ని మనీషిణాం అని అన్నట్టు. బయట ఉండేటటువంటి రంగ విమానానికే ఆలంబములు కాదు, మనస్సులో భగవంతుణ్ణి అనుభవించేటటువంటి మహానుభావులు ఉన్నారే, వారి హృదయాలలో ఉండేటటువంటి ఆ హృదయమే ఒక విమానమైతే దానికి ఆలంబమైనవి అని ఆలంబమివ అంతరంగ ఆలంబం ఆమోద స్తంభములు అంటున్నారు. హృదయం అనేటటువంటి విమానంలో ఉండేటటువంటి పరమాత్మని సేవించటానికి కూడా ఇవి ఆలంబములు అవుతున్నాయి అని. లోపల విమానం హృదయ విమానం అయితే బయట విమానం శ్రీరంగ విమానము అవుతోంది. ఈ శ్రీరంగ విమానానికి ఆలంబములుగా ఉన్నాయి కాబట్టి వీటిని ఆమోద స్తంభములు అని అంటారు. ఇటు అటు ఉంటాయి. అలా కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే స్వామి యొక్క దివ్యమైనటువంటి సేవని మనం చేసుకోగలుగుతాం. అలాంటి ఆమోద స్తంభాల దగ్గరికి మనం ఇవాళ చేరుకున్నాం. ఆ ఆమోదం భగవంతుని అనుగ్రహంలో మనం కొట్టుకుపోకుండా, తడబడకుండా, డోలాయమానంగా ఉండకుండా స్థిరంగా నిలిచి భగవంతుణ్ణి సేవించుకోగలిగేటటువంటి ఆలంబములు కనుక, అద్భుతమైనటువంటి పరిమళముతో నిండినవి కనుక వాటిని ఆమోద స్తంభములు అంటారు. ఆమోదము అంటే వాసన, పరిమళము అని ఒక అర్థం. ఆమోదము అంటే అనుజ్ఞ అని ఒక అర్థం. ఆమోదము అంటే ఆనందము, మోద ప్రమోద ఆనంద అని మనకి చెప్పినట్లుగా ఆ ఆనందాన్ని మనం తట్టుకోవడానికి తగినటువంటి ఆలంబంగా ఉండేటటువంటి స్తంభాలు ఇవి అంటారు ఇట్లా. ఇవాళ మనం 2 పాసురాలు 3 పాసురాలు చదువుకోవాలని అనుకున్నాం కదా. రంగనాథుణ్ణి సేవించాలనేటటువంటి తపన ఆళ్వార్లందరిలో కంటే ఏ ఆళ్వార్లకు అధికంగా ఉంది? ఎప్పుడు చూస్తానో అని తపన పడినటువంటి ఆళ్వార్లు ఎవరు అంటే కులశేఖర ఆళ్వార్లు.
ముకుందమాలలోనూ మనకు అది కనిపిస్తుంది, పెరుమాళ్ తిరుమడిలోనూ మనకు అది కనిపిస్తుంది. మిగిలిన వారందరూ సేవిస్తున్నారు, కానీ కులశేఖరులు అక్కడ లేరు కాబట్టి ఎప్పుడు ఎప్పుడు నేను కనులారా సేవిస్తాను, నోరారా స్తుతిస్తాను అంటూ వారు పెరుమాళ్ తిరుమడిలో మొదటి దశకంలో వారు కోరినటువంటి కోరిక. అందులో రెండవ పాసురంలో కూడా అలాగే కోరుకుంటారు వారు, నేను స్తుతించాలి రంగనాథుణ్ణి. ఎలా స్తుతించాలి అంటే ఆ రెండు ఆమోద స్తంభాలని పట్టి ఉండి ఆయనని నోరారా ఎప్పుడు నేను సేవిస్తానో కదా అని వారు అన్నటువంటి మాటని పాసురాకి మనం తర్వాత అనుసంధానం చేసుకోబోతున్నాం. ఆ కులశేఖరుల యొక్క భావననే భట్టర్ వారు ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అందులో కులశేఖరులు ఈ ఆమోద స్తంభాల గురించి మణత్తూణ్ అనేటటువంటి ప్రయోగంలో చెప్పారు. అలాగే ఇప్పుడు ఆ మణత్తూణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను అని అంటారు. అయితే లోపల ఉన్నది కూడా ఒక స్తంభమేనండి, గుర్తుపెట్టుకోండి. తిరుక్కురుందాండగంలో మనం ఒక పాసురం చదువుదామని అనుకున్నాం చూసారా, ఆయన ఎవరనుకుంటున్నారు? రంగనాథ. స్తంభం అంటే ఏమిటి? స్తంభం అంటే తాను కదలకుండా ఉండాలి, తాను తన మీద ఎంత బరువునైనా నిలిపి ఉంచుకోగలిగినటువంటి సమర్థత కలిగినది కావాలి. దాన్ని కదా మనం స్తంభము అని అంటున్నాం. ఒక లింటల్ మీదే మొత్తం బిల్డింగ్ అంతా ఆధారపడి ఉంది అని అంటున్నాం. ఈ బ్రిడ్జెస్, ఈ ఫ్లైఓవర్స్ ఇవన్నీ వేస్తున్నారు అంటే కింద నుండేటటువంటి ఆ స్తంభాల మీదే మొత్తం అంతా ఆధారపడి ఉంటుంది. ఇది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కానీ మొత్తం ఈ విశ్వాన్నంతటినీ కూడా తన మీద నిలిపి ఉంచుకున్నటువంటి స్తంభం ఎవరనుకుంటున్నారు అంటే భగవంతుడు. రంగనాథుడిని తిరుక్కురుందాండగంలో భగవంతుణ్ణి పవళత్తూన్ అని అంటారు. పవళత్తూన్. రంగనాథుడు ఎవరట అంటే స్తంభాలు అనేసరికల్లా సిమెంట్ స్తంభాలు, కాంక్రీట్ స్తంభాలు, ఇనప స్తంభాలు మనకి గుర్తుకొస్తాయని భగవంతుణ్ణి స్తంభంతో పోలిస్తే మనకు అలా డ్రైగా ఎక్కడ అనిపిస్తుందో అని పవళత్తూన్ అంటారు. పగడముతో చేసినటువంటి ఒక స్తంభమా అన్నట్లుగా ఉన్నాడట పరమాత్మ. తన మీదే మొత్తం ఈ విశ్వభారాన్ని అంతటినీ భరిస్తూ ఉండేటటువంటి స్వామి అంటారు. ఇప్పుడు మనం రెండు స్తంభాలని ఆధారంగా చేసుకుని లోపల ఉండేటటువంటి ఒక స్తంభాన్ని దర్శించబోతున్నాం అన్నమాట. ఒక నిధిని మనం దర్శించబోతున్నాము. నిధీనై పవళత్తూణై అనేటటువంటి తిరుమంగయాళ్వార్ల ప్రయోగం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. లోపల ఉండేటటువంటి పరమాత్మ స్తంభంగానే చెప్పబడుతున్నాడు. ఆయన భావించారు. ఆయనని చూపించటానికి ఆధారంగా ఉండేటటువంటివి రెండు ఆమోద స్తంభాలు. రంగనాథుని యొక్క గర్భాలయంలో మనం స్వామిని సేవించటానికి మనకి సహకారులుగా ఉంటాయి కనుక వాటిని మనం చేరదాము అంటూ ఈ పాసురంలో, ఈ శ్లోకంలో వాటి దగ్గరికి మనల్ని చేరుస్తున్నారు భట్టర్ వారు. ఈ రెండు శ్లోకాలని కూడా ముందుగా ఉపదేశాత్మకంగా తెలుసుకుందాం, తర్వాత